ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చాలామంది మిత్రులు గురువు గారు కలిసి రావడం లేదు, జాతక పరిశీలన చేయించుకున్నాము, రాహు చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు, డబ్బు సంపాదించలేకపోతున్నాము, చేతి ద్వారా అంటే చేతికి అవకాశాలు వచ్చిపోతున్నాయి, అలాగే చాలా ఇబ్బంది పడుతున్నాము, ఏదైనా తేలికైన మార్గం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడడానికి మార్గం ఉందని అడిగారు. ఈరోజు మీకు మనం రోజు తినే మొక్కజొన్న కండితో ఒక తేలికైన ఉపాయం ఉంది. ప్రయత్నపూర్వకంగా చేస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఉపాయం ఎక్కువగా ఉత్తర భారతదేశం చేస్తారు. ఇది మనకి ఎక్కడ దొరుకుతుంది ఈ ఉపాయం, అంటే ఈ ఉపాయాలు ఎలాంటి ఉపాయాలు ఎక్కువగా ఏ గ్రంథాల్లో ఉన్నాయి అనేది కూడా మీకు చెప్తాను. మీకు రావణ సహిత కానీ లాల్ కితాబ్లో కానీ ఇలాంటి ఉపాయాలు చాలా ఉంటాయి. జాతకంలో రాహు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఈ ఉపాయం చేయాలి. అంటే ఎటువంటి సమస్యలకు చేయాలో కూడా మీకు చెప్తాను. మొట్టమొదటిగా చేస్తున్న వ్యాపారం, మీరు ఏదైనా ఒక వ్యాపారం చేస్తూ ఉన్నా, ఒక పని చేస్తూ ఉన్నా, ఎప్పుడు అడ్డంకులు వస్తున్నాయి. అలాగే ఒక పని 99% అయిపోయింది, కానీ 1%లో ఆగిపోతుంది. అంటే రాహు వల్ల ఇబ్బంది. జాతక చక్రంలో అన్ని గ్రహాలు బాగున్నాయి, రాహు బాగోలేదు, అప్పుడు కూడా చేయవచ్చు. ఈ ఉపాయానికి కావాల్సింది మొక్కజొన్న కండి. ఈ ఉపాయాన్ని మీరు ఏ రోజునైనా చేయవచ్చు. ఆడవారైనా చేయవచ్చు, మగవారైనా చేయవచ్చు. దీన్ని ఇలాంటి 4 మొక్కజొన్న కండి తీసుకోండి. ఈ పీస్ ఉంది కదా పైన, ఇలా పీస్ మొత్తం తీసేయండి. ఇలా వెంట్రుకలు ఉన్నాయి కదా, ఇది కూడా తీసేయండి. ఇలా తీసేసి 4 మీరు ఈ కండి తీసుకువెళ్ళి మీరు ఎక్కడైనా సరే గోశాలలో మగ ఎద్దులు ఉంటాయి, ఎద్దులకు మాత్రమే పెట్టాలి. ఈ 4 కండుల్ని ఎద్దులకు తినిపించండి. ఇలా మీరు ఎన్నిసార్లు చేయవచ్చు, మీకు సమస్య నుంచి బయటపడే వరకు చేయవచ్చు. మనం ఇంకా ఎటువంటి సమస్యలు కూడా చేయవచ్చు. ఇది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సరే ఇటువంటి పరిహారం దొరకదు. కారణం ఏంటంటే ఇది చాలా విశేషమైన శక్తి. మీరు రోజు చేయవచ్చు. ఆర్థికమైన ఇబ్బందులు, మానసికమైన ఇబ్బందులు, బిజినెస్ ఇబ్బందులు, కోర్టు కేసులు, ముఖ్యంగా చాలా రోజుల నుంచి మీరు ఏదైనా ఒక అనివార్య కారణం వల్ల జైల్లో ఉన్నారనుకోండి, బెయిల్ రావడం లేదు, ఆ సమయంలో కూడా మీరు ఇది వాడవచ్చు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఈ పరిహారం చేస్తూ ఉంటారు. మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఈ పరిహారం చేయటం వల్ల మీకు లక్ష్మీ యోగం కూడా కలుగుతుంది. కోట్ల రూపాయల డబ్బు సంపాదించే మార్గం కూడా రాహు శాంతించడం వల్ల తెలుస్తుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి, మంచి ఫలితాన్ని పొందుతారు. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.